హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు హాల్ టికెట్స్ అనేవి విడుదల కావడం జరిగిందండి. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఏ సెంటర్ అని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ఏ విధంగా హాల్ టికెట్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ అయితే నేను వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు హాల్ టికెట్లు కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అమరావతి టీచర్స్ అని కనుక టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ 2026 అయితే ఉండడం జరుగుతుంది. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాని మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ బ్లూ కలర్లో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ కనుక కావాల్సినట్లయితే మీరు ఏపీ ఇంటర్ ఫస్ట్ హాల్ టికెట్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి మీ హాల్ టికెట్ కొరకైతే. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎంటర్ రోల్ నెంబర్. సో మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి ఏదైతే రోల్ నెంబర్ ఉంటుందో ఆ రోల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లేదంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. సో ఎవరైనా సరే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదంటే ఆధార్ నెంబర్ లేదంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్. సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కనుక హాల్ టికెట్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఇంటర్మీడియట్కి సంబంధించి మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో కింద చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా సో మీ యొక్క ఫుల్ నేమ్. సో మీ ఫుల్ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదేవిధంగా 10th క్లాస్ హాల్ టికెట్లో ఏ విధంగా ఉంటుందో మరియు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లో ఏ విధంగా ఉంటుందో సో అదే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కింద చూసుకున్నట్లయితే క్యాప్చా. సో మీకు ఒక 6 లెటర్స్ అయితే ఉంటాయండి. ఆ 6 లెటర్స్ని మీరు అక్కడ ఎంటర్ చేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్ మీద కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో మీ హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుందండి. సో కొన్నిసార్లు సర్వర్ అనేది పనిచేయట్లేదండి. సో చాలామంది ఓపెన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అందరికీ ఒకేసారి ఓపెన్ కాదు. సో కొంచెం ఒకవేళ కనుక మీరు ఎర్రర్ కనుక వచ్చినట్లయితే కాసేపు తర్వాత మీరు మళ్ళీ ప్రయత్నించండి, మీకు ఖచ్చితంగా అయితే వర్కౌట్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సెంటర్ ఎక్కడ, సో ఏ సబ్జెక్టులు ఏ తేదీల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే అక్కడ ఉంటుంది, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే. సో దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు నమోదు చేసి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకేనా. సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. హాల్ టికెట్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి విద్యార్థులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. మీరు ఈ వీడియో ఇన్బాక్స్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.